హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను వంకాయ టమాటా కర్రీ అయితే చేశానండి. నేనైతే ఎలా చేశానంటే వంకాయలను కట్ చేసి సాల్ట్ వాటర్లో అయితే వేసానండి. ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి. ఇప్పుడైతే కళాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు వేసి కొంచెం పసుపు అయితే వేసాను. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసానండి. ఇవి వేగిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసానండి. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం కల్లుప్పు వేసి సిమ్లో పెట్టి మూత అయితే పెట్టేశాను. ఒక 2 మినిట్స్ తర్వాత ఇదిగోండి టమాటోలు ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలనైతే వేసానండి. ఈ విధంగా చేస్తే వంకాయ కూర చాలా టేస్ట్‌గా ఉండిద్ది. అదేవిధంగా వంకాయ ముక్కలు కూడా పొడి పొడిలాడుతూ కర్రీ చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఈ వేలో. ఇంక అంతేనండి. మనము వంకాయ ముక్కలు వేసిన తర్వాత సిమ్‌లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అన్నా ఉంచుకోవాలి. తర్వాత వంకాయ ముక్కలు ఇదిగో ఈ విధంగా మగ్గిపోతాయండి. వంకాయ అయితే తొందరగా మగ్గిపోయిద్ది. ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఫైనల్‌గా కారం వేసేయడమే. అదిగో చూడండి కూర అయితే వచ్చిందండి వంకాయ కూర. మనం కారం వేసాక మొత్తం ముక్కల కర్రీ అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవడమే. ఫైనల్‌గా కరివేపాకు వేయడం. అంతే, చాలా సింపుల్. అంతే ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.